గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుండి అనసూయ గారు పంపించారు. తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లలకు వర్తిస్తుందా తెలియచేయండి అంటున్నారు. చాలాసార్లు చాలా విస్పష్టంగా చెప్పాం. తల్లిదండ్రులే కాదు, తాత చేసిన పాపం, ముత్తాత చేసిన పాపం మనకు వర్తిస్తుంది. మన పాపమే కాదు, మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, 3 తరాల వరకు పాపం సంక్రమిస్తూ వస్తుంది. అందుకే మనం బాగుంటే సరిపోదు, వారు కూడా బాగుండాలి. వారు చేసినటువంటి తప్పు పనులు వారి సంతానం అనుభవించాలి. అందుకే శాస్త్రం చెబుతుంది, మీకోసం కాకున్నా మీ సంతానం బాగుండాలన్న కోరిక ఉన్నా మీరు తప్పు పనులు చేయకండి. ప్రతివాడికి నేనేమైతే ఏమి చెడిపోతానేం నా ఇష్టం అనుకునే హక్కు ఉంది. నీ సంతానాన్ని చెడగొట్టే హక్కు నీకు లేదు కదా. కాబట్టి నీ పిల్లలు బాగుండాలంటే మొదలు నీవు బాగుండాలి. ఇక్కడే చాలామంది ప్రశ్నలు అడుగుతారు, అన్యాయం కదండి, పాపం మనం చేశామా, మనకెందుకు అంటారు? పోని నాన్నగారంటే సరే, తండ్రి గారు కాబట్టి కొంచెం ఒప్పుకోవచ్చు. తాతగారు, మరి వారి తండ్రి గారు, ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు ఇన్ని పాపాలు అంటుకుంటే మాకైతే ఏమిటండి? అన్యాయం కదా. ఇది ఎక్కడి శాస్త్రం అండి? చాలా ఆవేశంగా ఉద్యోగం కలుగుతారు. పొరపాటున మీ తాతగారు బ్యాంకులో 10 కోట్లు పెడితే నేను సంపాదించానా నాకెందుకంటారా? నా హక్కని తీసుకుంటారా? ఏం చేస్తారు? 10 కోట్లు మీ తాతగారు సంపాదించి పెట్టారు. తాతగారు 5 కోట్లు సంపాదించారు. తండ్రి 20 కోట్లు సంపాదించాడు. నేను సంపాదించానా? నేను ఉద్యోగం చేశానా? అవి న్యాయంగా నావవుతాయా? వాటి తీసుకోవడం అన్యాయం కదూ. ఎవరైనా అంటారండి? తాతకు వారసుడు మనవడే, నినాదాలు, కోర్టులు. మరి వారసుడంటే ఆస్తికేనా? బతుకు కదా, పాపాలకు కదా. ఎలాగైతే సంపాదించిన ధనానికి వారసులో, చేసిన పాపానికి వారసుడే. వారి ఆస్తి మీకు వస్తుంది. వారి ఆస్తిలో ఇది ఉంది అది ఉంది కదా. ఆస్తి 2 రకాలు, కనపడే ఆస్తి, కనపడని ఆస్తి. అంటే దృష్టం, అదృష్టం. కనపడే ధనం, కనపడేది పుణ్యపాపాలు. అందులో అవి ఉంటాయి కదా. ఇవి బ్యాంకులో ఉంటాయి, అవి బ్యాంకులో ఉంటాయి. ఇవి తీసుకున్నారు, అవి వచ్చేస్తాయి. తీసుకోకున్నా అవి వస్తాయి. మాకు తాత ఆస్తితో పని లేదు, తండ్రుల ఆస్తితో పని లేదు, మేము వాటిని తీసుకోము, మాకు పాపాలతో పని లేదు అంటే పోవు. ఎందుకు పోవు? నువ్వే తాత ఆస్తివి కదా. నువ్వంటే ఎవరు? శరీరమేనా? ఇది నీదే? ఎవరిది? మీ నాన్నది కదా. మరి ఆ నాన్నకు అక్కడి నుంచి అవసరం ఉందా లేదా అంకురం? నాకు నాన్న ఆస్తి అవసరం లేదు అంటే శరీరంలో పడలేదు అన్నమాట. అప్పుడు నువ్వే లేవు అనే హక్కు నీకెక్కడుంది? శరీరము వారిదే, ఇంద్రియములు వారివే, మనస్సు వారిదే, బుద్ధి వారిదే, ఈ ఆస్తి అంతా వారిదే, కృత్యాలన్నీ వారివే, అలవాట్లు వారివే, ఆకారం వారిదే, పోలిక వారిదే, భావన వారిదే, అపపుణ్యాలు వారివే, సంపద వారివే. వద్దంటే పోయేది కాదు. ఒక్కటే మార్గం. అన్ని పాపాలు అన్ని పుణ్యాలు మనకు వద్దు అంటే భగవన్ నామస్మరణ చేయండి. చేస్తే కాయేన వాచ మనస ఇంద్రియేర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం నారాయణాయే సమర్పయామి. ప్రతిరోజు స్వామికి కృష్ణార్పణం అనండి. మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. నిజంగా మాక పాపపుణ్యాలు వద్దు అంటే కృష్ణార్పణం చేయండి. అలా వదులుగలిగితే మనకు ఆనందమే. మిమ్మల్ని పాపాలు బాధించవు, పుణ్యాలు బాధించవు. అంత త్యాగం చేయలేకుంటే తీసుకోక తప్పదు, అనుభవించ